నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. ప్రజెంట్ వచ్చేసి అయితే మనమైతే బాచిపల్లికి అయితే వచ్చేసినాం. బాచిపల్లిలో మన ఖైరతాబాద్ 2 అని చెప్పేసి అన్న వాళ్ళు అయితే రెడీ చేయడం అయితే జరిగింది. అండ్ బ్యాక్గ్రౌండ్లో అయితే చూస్తున్నారు మన బడ గణేష్ ఖైరతాబాద్ 2 అయితే రెడీ చేస్తున్నారు. ఇది వచ్చేసి అయితే మన లాస్ట్ ఇయర్ 2024లో ఎలా రెడీ చేసారో మన బడ గణేష్ అయితే తెలుసుగా మీకైతే. అలానే మన బాచిపల్లిలో ఖైరతాబాద్ 2 అని చెప్పేసి అన్న వాళ్ళు అయితే రెడీ చేస్తున్నారు. అండ్ కంప్లీట్గా లాస్ట్ వరకు అయితే చూడండి, మంచి లాగ్ అయితే తీశాను. జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. ప్రజెంట్ వచ్చేసి అయితే మనం బాచిపల్లిలో ఉన్నాం. బాచిపల్లిలో దాదాపు 50 feet హైట్ మనకు షెడ్ అయితే ఎలా చేసారో చూడండి. హైట్ వచ్చేసి ఇది మనకు 50 feet హైట్ ఉంటుంది. షెడ్ అయితే భారీ బందోబస్తుని అయితే వేసిరు అన్నవాళ్ళు. వినాయకుడివి మన ఖైరతాబాద్ 2 అని చెప్పేసి రెడీ చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడైతే లోపలికైతే వెళ్దాం. లోపల మన వినాయకుడు అనేది ఎలా రెడీ చేస్తారో చూడండి. కంప్లీట్గా మన లాస్ట్ ఇయర్ 2024లో మన బడ గణేష్ ఖైరతాబాద్ బడ గణేష్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా ఖైరతాబాద్ 2 అని చెప్పేసి అన్న వాళ్ళు అయితే రెడీ చేయడం జరిగింది. అండ్ కంప్లీట్గా ఆల్మోస్ట్ అయితే మనకి ఎవ్రీ ఇయర్ లా అయితే చేస్తారంట అన్నవాళ్ళు. అండ్ కంప్లీట్గా ఏంటంటే లాస్ట్ ఇయర్ నుంచే మన ఖైరతాబాద్ 2 అని చెప్పేసి అన్నవాళ్ళు రెడీ చేసారు. అది ఎగ్జాక్ట్లీ ఏంటంటే లాస్ట్ ఇయర్ 2024లో 2023 వినాయకుడు సేమ్ ఎగ్జాక్ట్లీ మనకైతే రెడీ చేసారంట. అండ్ ఈ ఇయర్ మన 2024 వినాయకుడు ఈ ఇయర్ 2025లో మనకైతే రెడీ చేస్తున్నారు. అండ్ కంప్లీట్గా చూసుకోవచ్చు మనం 2024లో మన బడ గణేష్ అయితే ఎలా ఉందో మీరైతే చూడవచ్చు. ప్రతి ఒక్కరు అయితే వచ్చి దర్శనం చేసుకోరు కదా. అండ్ అలాగనే ఇక్కడనైతే మన బాచిపల్లిలో మన బడ గణేష్ ఖైరతాబాద్ 2 అని చెప్పేసి అన్న అయితే రెడీ చేపిస్తాడు. దాదాపు ఇది హైట్ వచ్చేసి 30 feet హైట్ కంప్లీట్గా చూసుకోవచ్చు. అండ్ కంప్లీట్ అనేది చూడండి. అండ్ మరి ఒక అప్డేట్ ఏంటంటే ఇక్కడ మన గణేశుని గుడివి ఉంది. కంప్లీట్గా ఏంటంటే స్వయంభుగా వెలిసిన మన వినాయకుడు. కంప్లీట్గా మనమైతే లోపలికి వెళ్ళి అయితే మీకు చూపిస్తాను చూడండి. వినాయకుడు ఇక్కడ స్వయంభుగా వెలిసిండంట. అండ్ అలాగనే వినాయకుడు ఏ రూపంలో ఉన్నాడో మీరైతే ఇక్కడ అయితే చూడొచ్చు. రాయి రూపంలో మనకి వినాయకుడు ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా స్వయంగా వెలిసిండంట. కంప్లీట్గా చూడండి. అండ్ మనకేందంటే ఇక్కడ వెలిసిన వినాయకుడు చాలా మహిమగల వినాయకుడు అంట. కానీ మన ఖైరతాబాద్ గణేష్ అనేది ఎలా పెడతారో ఆ విధంగానే పెట్టి మన భక్తులకి బాగుండాలని చెప్పేసి అన్న వాళ్ళు అయితే చేయడం అయితే జరుగుతుంది. కానీ ఎవ్రీ ఇయర్ అయితే వినాయకుని అయితే పెడతారు. కానీ అన్న కోరిక ఏంటంటే బడ గణేష్ మన ఖైరతాబాద్ బడ గణేష్ అనేది పెట్టాలని చెప్పేసి కోరిక. అలా అని అన్న వాళ్ళైతే అక్కడ మన వెళ్ళి అక్కడ రిక్వెస్ట్ చేసి సేమ్ అదే విధంగా మన బడ గణేష్ అనేది రెడీ చేస్తారు. అండ్ కంప్లీట్గా అయితే మన బడ గణేష్ అనేది ఎవరు రెడీ చేస్తారో మనకైతే తెలుసు కదా. సార్ మన శిల్పి రాజేందర్ సార్ అయితే ఇక్కడవి ఎగ్జాక్ట్లీ అయితే మనకైతే చేయడం అయితే జరుగుతుంది. అండ్ అక్కడ మన బడ గణేష్ రెడీ చేయడంవి మీరైతే తెలుసు కదా. ప్రతి ఇయర్ ఎవరు చేస్తారు ఇంకా అనేది ప్రతి ఒక్కరికి అయితే తెలుసు. ఇక్కడవి సేమ్ ఎగ్జాక్ట్లీ అయితే మనకి మన శిల్పి రాజేందర్ సార్వి ఇక్కడైతే వర్క్ చేయడం అయితే జరుగుతుంది. కంప్లీట్గా ఫినిషింగ్ వర్క్ అయినా ఏ వర్క్ అయినా ఆల్మోస్ట్ అయితే మన సార్ అయితే చూసుకుంటాడు. ఇక్కడ వచ్చేసి అయితే వర్క్వి చూడండి, ఫినిషింగ్ వర్క్వి మన సార్ అయితే ఇక్కడ చేస్తున్నాడు. కంప్లీట్గా ఆల్మోస్ట్ అయితే వెల్డింగ్ వర్క్ అయినా ఏదైనా ఆల్మోస్ట్ అయితే మనకి చేస్తున్నారు. అండ్ కంప్లీట్గా ఇక్కడ వెల్డింగ్ వర్క్వి మన రాంబాబు అన్నవి చేస్తుండు. ఆల్మోస్ట్ అయితే వెల్డింగ్ వర్క్వి ఆల్మోస్ట్ అయితే ఫినిషింగ్ కానీ వచ్చేసింది. ఆల్మోస్ట్ మన బడ గణేష్వి ఆల్మోస్ట్ అయితే వర్క్ అనేది సెకండ్ లేయర్ వర్క్ అనేది చేస్తూనే ఉండు. అండ్ కంప్లీట్గా ఇప్పుడైతే పైనకి వెళ్ళి అయితే మనమైతే చూద్దాం. లాస్ట్ ఇయర్ స్నేక్స్ అనేది మనకి ఎలా ఉన్నాయో సేమ్ అదే విధంగా ఇక్కడవి బ్యాక్గ్రౌండ్లో అవి చేస్తున్నాం చూడండి. స్నేక్స్కి అయితే ఆల్మోస్ట్ అయితే మనకి పైన 7 నాగపాములు అనేది మనకి తెలుసు కదా. ఎగ్జాక్ట్లీ అయితే సేమ్ అదే విధంగా ఇక్కడనైతే రెడీ చేస్తున్నారు. కంప్లీట్గా కిరీటం మనకి పైన వచ్చేసి పైన స్నేక్స్ వచ్చిన తర్వాత కిరీటం సేమ్ అదే విధంగా. అండ్ ఫేస్ వచ్చేసి అయితే మనకి తెలుసు. అండ్ ఇక్కడ మనకి వినాయకుడికి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్వి మనకి శంకరుడు పార్వతి అండ్ విష్ణు బ్రహ్మ శంకరు అలానే దేవతలు అయితే మనకి ఎలా ఉన్నారో సేమ్ అదే విధంగా లాస్ట్ ఇయర్ అయితే ఎగ్జాక్ట్లీ. మీరు ఇంకోటి ఈ విషయం ఏంటంటే లాస్ట్ ఇయర్ 2024లో ఎవరైనా దర్శనం చేసుకోవాలైతే ఇక్కడికి వచ్చేసి దర్శనం చేసుకోవచ్చు. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మనం ఖైరతాబాద్ బడ గణేష్ అనేది నిమజ్జనమైనాక చూడలేం. కానీ ఈ అన్న ఏంటంటే మన కోసం
2025లో మనకైతే రెడీ చేయడం జరుగుతుంది. మనం ఎప్పుడైతే 2024లో ఆల్మోస్ట్ మనకి కంప్లీట్గా మనమైతే చూడొచ్చు. 2024లో వినాయకుడు నిమజ్జనం అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ మనకి మళ్ళీ అదే వినాయకుడు సేమ్ అదే విధంగా మనమైతే చూడలేదు. కానీ ఇక్కడ మన బాచుపల్లిలో అయితే సేమ్ అదే వినాయకుడు 2024లో ఎలా ఉందో అలానే మనకి 2025లోవి అదే విధంగా మనకైతే ఇక్కడైతే రెడీ చేయడం అయితే జరుగుతుంది. ఎవ్రీ ఇయర్వి అన్ననైతే చెప్పిండు మాకు. ఎవ్రీ ఇయర్ అక్కడ 2025 కదా, నెక్స్ట్ ఇయర్ 2026లోవి సేమ్ ఇప్పుడు 2025లో ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా 2026లోవి అలానే ఉంటాడు. ఎవ్రీ ఇయర్ మన బాచుపల్లిలోవి ఇప్పుడు సెకండ్ ఖైరతాబాద్ 2 అనేది మనకైతే రెడీ చేయడం అయితే జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ అయితే కంప్లీట్గా రెడీ చేస్తారు. ఇక్కడ వచ్చేసి అయితే ఆల్మోస్ట్ అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు. కంప్లీట్గా మనకైతే మన శిల్పి రాజేందర్ సార్ అయితే ఫినిషింగ్ వర్క్ అయితే చేస్తాడు. అండ్ కంప్లీట్గా వర్క్ అనేది ఆల్మోస్ట్ అయితే మనకైతే కంప్లీట్గా అయితే వచ్చేసింది. దాదాపు మనకి హైట్ వచ్చేసి ఇది 30 feet హైట్. మనకి ఇంకోటి ఏంటంటే లడ్డు పెట్టుకోనికి మనకైతే ఎవ్రీ ఇయర్ రెడీ చేస్తారు అన్న వాళ్ళైతే కంప్లీట్గా మనకైతే ఇదైతే పియూపితోనైతే రెడీ చేస్తారు. ఇంకో విషయం ఏంటంటే అన్నవి నెక్స్ట్ ఇయర్ మట్టి వినాయకుడు అయితే రెడీ చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయాడు. ఈ ఇయర్ ఒకటి మనకి పియూపితో వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇయర్వి మనకైతే కంప్లీట్గా ఆల్మోస్ట్ అయితే మట్టి వినాయకుడే రెడీ చేపిస్తాడంట. అండ్ ఆ విషయం అయితే చెప్పడం అయితే జరిగింది మనకి. అండ్ కంప్లీట్గానైతే ఈ ఇయర్ అయితే ఎవరైనా దర్శనం చేసుకొని అయితే ఇక్కడ బాచుపల్లికి వచ్చి అయితే దర్శనం చేసుకోవచ్చు. మనం బాచుపల్లిలో చౌరస్తాలోనే ఎగ్జాక్ట్లీ అయితే ఆల్మోస్ట్ అయితే మన వినాయకుడు 30 feet హైట్ ఉంటుంది. చాలా అంటే చాలా బాగా రెడీ చేస్తారు అన్న వాళ్ళవి. మన ఖైరతాబాద్ గణేష్ ఎలా రెడీ చేస్తారు సేమ్ అదే విధంగా మనైతే కంప్లీట్ అయినైతే మనకైతే రెడీ చేస్తున్నారు. అండ్ కంప్లీట్ అయితే చూడండి. అండ్ వర్క్ అనేది ఎలా చేస్తారో ఇంకతనైతే కంప్లీట్గా మంచి లాగ్ అయితే తీశాను. కంప్లీట్గానైతే చూడండి. స్కిప్ చేయకుండా చూస్తే ప్రతి ఒక్క అప్డేట్ అనేది మీకైతే తెలుసు. అండ్ ఈ రోజు నుంచి అయితే మీకు ప్రతి ఒక్క అప్డేట్ మన బాచుపల్లి నుంచి వెళ్ళి మీకైతే అప్డేట్ వస్తూనే ఉంటుంది. సేమ్ ఇదే విధంగా మన బడ గణేష్ ఎలా వస్తుందో ఖైరతాబాద్ బడ గణేష్ అప్డేట్ అనేది సేమ్ అదే విధంగా మీకు కంప్లీట్గానైతే ఇక్కడవి మీకైతే అప్డేట్ ఇస్తూనే ఉంటాం. అండ్ ఎందుకంటే మన బడ గణేష్ అని తెలుసు ప్రతి ఒక్కరికి. బడ గణేష్ అంటే గణేష్ పండుగ రాగానే ఫస్ట్ గుర్తుకొచ్చేసి మన బడ గణేష్ ఖైరతాబాద్. అండ్ కంప్లీట్గా అయితే ఇప్పుడు మన బాచుపల్లిలో అవి రెడీ చేస్తారు కాబట్టి ఈ ఏరియాలో ఇక్కడ విలేజ్ వాళ్ళకైనా ఇక్కడ సరౌండింగ్ మొత్తం ఆల్మోస్ట్ అయితే మనకైతే తెలుసు. కానీ అక్కడివి తెలియాలి కాబట్టి ఆల్మోస్ట్ అయితే అందరికీ తెలుసు. ఆల్మోస్ట్ అక్కడివి దర్శనం చేసుకుంటారంట. లాస్ట్ ఇయరే చాలా మటుకు అయితే తెలిసిందంట. అండ్ ఈ ఇయర్వి ఇంకా ఎక్కువ తెలుస్తుంది. అండ్ కంప్లీట్గా అయితే చూస్తున్నారు కదా, లాస్ట్ వరకు అయితే చూడండి. ఇంకా మంచి లాగ్ అయితే తీసాను కంప్లీట్గా. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ అలానే నెక్స్ట్ వీడియోలో మనమైతే కంపల్సరీ అయితే అప్డేట్ ఇస్తూనే ఉంటాం. అండ్ స్కిప్ చేయకుండా వర్క్ అనేది ఎలా చేస్తారో మొత్తం కంప్లీట్గా ఒక వీడియో అయితే తీశాను నేను. అండ్ స్కిప్ చేయకుండా చూడండి. ప్లీజ్ లైక్ చేయాలని కోరుకుంటున్నాను. అందరికీ జై శ్రీ గణేష, జై శ్రీరామ్.